ఇది ఎందుకు పెడతాను తెలుసు కదా, సెకండ్ వీడియో అని చెప్పడానికి. ఓకే. ఇప్పుడు ఒక ఎండి, నేను ఆ వీడియో మీకు పిక్స్ పెట్టేస్తున్నాను, చూడండి. ఒక ఎండి ఎవరైనా ఒక సమస్య తీసుకొస్తే ఎండితో డైరెక్ట్గా మాట్లాడేవాడు ఎన్ని కంపెనీలో ఉంది? లేదు. ఆ సీనియర్తో చెప్పడమే కష్టం. వాళ్ళకి వెళ్ళక, ఆడికి సమాధానం రాక, సరే కంపెనీ ఇంక దాంతో ఎందుకు లేని ఇంకో పని చేసుకుంటాడు. కానీ ఒక కస్టమర్ కాల్ చేసిన, ఒక కస్టమర్ మెసేజ్ పెట్టిన, వాళ్ళకి సమాధానం చెప్పడే ఒకే ఒక కంపెనీ, నీ కంపెనీ. ఆ సమాధానం చెప్పాడు మీ డాడీ. అవునా కాదు చెక్ చేసుకో. అవునా కాదు చెక్ చేసుకో. ఎంతోమంది డాడీ చేస్తాడు, లేట్ అయినా చేస్తాడు, ఇన్నాళ్ళు కష్టపడి వచ్చాడు, ఇన్ని మాటలు పడి వచ్చాడంటే ఇది చేస్తాడు అనే నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అక్షర సత్యం చేసి పులు స్టాప్ను కూడా వదలకుండా కంప్లీట్ చేసి ఇచ్చే పూచి నాది. నేను చేస్తానంతే. నువ్వు మీరు ఏం డౌట్ పడలేదు, నువ్వు చేసుకెళ్ళిపోయి నేనున్నాను డాడీ, నీకెందుకు, నువ్వు చేయి. మన కాయిన్ ఏంటి ఇదేంటంటే నీకు త్వరలో తెలుస్తుంది కదా. ఈ నెల రోజుల్లోనూ మీకు ఎంత క్లియర్ అయిపోద్దో చూద్దరు కానీ పరిగెడిస్తారు. ఇక రెండోది, మన కంపెనీని తిడుతున్న వాళ్ళే, గతంలో తిట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు తిడుతున్న వాళ్ళు కానీ వీళ్ళే మీకు తెలుసో లేదో ఎక్కువ సంపాదించింది వాళ్ళే. పొద్దున్న నేను 50 పంపించాను కదా మీకు, అందులో ఉన్న పేర్లు చూడండి. నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువ పని చేశారు. డాడీస్ హ్యాట్స్ ఆఫ్. ఎవరు నాతో విభేదించి ఎక్కువ సంపాదించుకున్న డాడీస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఇక ముందు వస్తున్న వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్. అయితే ఇక్కడ నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువగా చేశారు చూడండి, చెక్ చేసుకోండి అది. అంటే దానివల్ల మీరు ఆలోచించుకోవాలి, మనం ఏం చేద్దామని, నువ్వేం చేయాలని నువ్వు ఆలోచించుకోవాలి. నేను కాదు, వాళ్ళు కాదు, వాళ్ళు చేసేస్తారు. చాలామంది వస్తున్నారు ఇంకా, వాళ్ళు చేసేస్తారు. నువ్వే ఆలోచించుకో. ఇవన్నీ విని అటు ఇటు ఇటు అటు అక్కడికి వెళ్ళి ఇక్కడ పోగొట్టుకొని నువ్వు పోతావు. చేయక దా, మనం కలిసి చేద్దాం రా. నేనున్నాను డాడీ, ఎక్కడ పరిగెట్టవద్దు. నేను చెప్పాను కదా, ప్రపంచంలోనే మనకు లాంటి ఆలోచనతో ఉన్న కంపెనీ లేదు. ఎన్నాళ్ళు మనం అందరం కలిసి ఉన్నాం, ఇంత కమ్యూనిటీ ఇంత లేదు మనతో, ఏ కంపెనీ కూడా లేదు. రెండు, ఇప్పుడు నేను క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీపీ కానీ, మాల్దీవుల ఎంపీపీ కానీ మీ దగ్గర ఏం తీసుకోవట్లేదు డాడీ, మీరు ఐఎన్ఆర్గా మార్చుకుంటున్నారు, ఇంకేం చేయలేదు. నేనే ఖర్చు పెడుతున్నాను అంతా. మీ ఐఎన్ఆర్ డైరెక్ట్గా ఉడిపోయి మన డాడీ రిపోర్ట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది, మీకు పనికి వచ్చేస్తుంది. లేదా ఎక్స్చేంజ్లో పట్టుకుపోయి చేసుకుంటే అందులో వచ్చిన కమిషన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లో పట్టుకుపోయినా మీకు పనికి వచ్చేస్తాయి. అవి ఎక్కడ మీకు వేస్ట్ అయ్యి కాదు, యాజ్ ఇట్ ఈజ్గా మీకు పనికి వస్తాయి. మరి అలాంటిది ఒకసారి ఆలోచించండి. నేను ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు. కమ్యూనిటీ పెంచుదాం, కాయిన్కి బలం పెంచుదాం, మన తాలూకు బిజినెస్ వ్యాపారం విస్తరించుదాం. ఇప్పుడు నేను కొత్త అప్డేట్స్తో కాయిన్లో మీకు ఇంకా తెలియదు కదా, నేను చెప్పలేదు కదా. నేను క్యూసిస్ కాయిన్ దమ్మేయడం మీకు తెలుసా? లేదు, చెప్పలేదు. చిన్న ముక్క చెప్పాను, 1% చెప్పాను నేను, ఇంకా 99% ఉంది. చూదురుగా ఎలా ఉంటుందో. నిద్ర రాదు నీకు, నాకు రాలేదు కదా, నీకు కూడా నిద్ర రాదు. అంత అద్భుతంగా చేశాను. ఓకే.